వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ గైజ్. ఇంటర్నేషనల్ లెవెల్లో హమ్మర్ ఈవీ లాంచ్ అయినప్పటి నుంచి ఇండియాలో మాత్రం చాలా కనిపిస్తుంది, ఎస్పెషల్లీ హైదరాబాద్లో కూడా వచ్చింది. సో దీంట్లో చాలా యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఏంటంటే, ఫస్ట్లీ ఈ హమ్మర్ ఈవీ ఇంటర్నేషనల్లో లాంచ్ అయినప్పుడే చాలా క్రేజ్ అయితే వచ్చింది. సో ఇండియాలో చాలామంది కొందాం అనుకున్నారు. దాని అడ్వాంటేజ్ తీసుకొని దుబాయ్లో కొన్ని కంపెనీస్ లైక్ ఫ్రైడే నైట్ కార్స్ అండ్ ఆటో గ్రూప్స్ వీళ్ళు ఏం చేస్తారంటే యూఎస్ నుంచి ఈ కార్ కొని జస్ట్ 1 crore ఇంపోర్ట్ చేసుకొని, సో దీంట్లో ఇంపోర్ట్ చేసినాక లెఫ్ట్ సైడ్ ఉన్న స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని రైట్ సైడ్ చేస్తారు యాజ్ పర్ ఇండియన్ రూల్స్. సో దాని కాస్ట్ అయితే అప్రాక్సిమేట్లీ 15 to 20 lakhs అయితే పడుతుంది. సో దాని తర్వాత ఆ కార్ని ఇండియాకి రెడీగా ఇంపోర్ట్ చేస్తారు. రెడీ టు బై కస్టమర్స్కి అయితే ఈ కార్స్ని ఇంపోర్ట్ చేస్తారు. సో దీనివల్ల ఇంత ఖర్చు పెట్టుకొని ప్రాఫిట్ ఏంటంటే, దీనివల్ల వాళ్ళకి 200% డ్యూటీ ట్యాక్స్ అయితే పడుతుంది. కాబట్టి ఇండియాకి ఇంపోర్ట్ చేస్తే ఏ వెహికల్ అయినా ఇంటర్నేషనల్లో, సో అదైతే లో మాత్రం 200% డ్యూటీ కాస్ట్కి అయితే సేల్ చేస్తారు. సో దీనివల్ల డిఫరెన్స్ ఎంత వస్తుంది అంటే, 1.5 కోటి పెట్టి కొన్న దుబాయ్ వాళ్ళు ఇండియాకి అదే కార్ ఇంపోర్ట్ చేసేసరికి 3,20,00,000 అయితే అవుతుంది. సో ఆల్మోస్ట్ 2 crores అయితే ప్రాఫిట్. సో ఇండియాలో దీని క్రేజ్ ఎందుకు ఉందంటే, మ్యాసివ్ లుక్ అండ్ ఆల్సో ఈ యునీక్ డ్రైవింగ్నే క్రాబ్ వాక్ అయితే అంటారు. సో ఇది కూడా సేమ్ జీ వ్యాగన్లో G10 ఎట్లా దీంట్లో కూడా ఒక మోడ్ ఉంటుంది. సో దానివల్ల సైమల్టేనియస్గా టైర్స్ అయితే ఇలా తిరుగుతూ ఉంటాయి. అండ్ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. సీ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్.